యాక్చువల్‌గా ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం అనేది మరి పెట్టడానికి గల కారణం రేపు 16వ తారీఖున 16థ్ మన ప్రసాద్ ల్యాబ్‌లో మరి ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్న మన 2024 ఐకాన్ అవార్డ్స్. మరి ఐకాన్ అవార్డ్స్ మన ప్రధానోత్సవం. అలాంటి అవకాశాన్ని మరి విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ చైర్మన్ అయిన విజయ్ కుమార్గా మరి నేను దక్కించుకోవడం, నాకు మరి ఈ అవకాశాన్ని ఇప్పించినటువంటి ఈ డయాస్ నాకు ఇచ్చిన పెద్దలకి, అలాగే మన చిత్రరంగానికి, అలాగే ఈ తెలుగు టెలివిజన్ టీవీ అండ్ సినిమా మరి ఫోరంకి మరి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రేపు ఎప్పుడైతే 16వ తారీఖు ఈ నెల మార్చి 16వ తారీఖున ప్రసాద్ ల్యాబ్లో జరగబోయే ఈ కార్యక్రమాన్ని మరి ఎన్నో కొన్ని కోట్లాది మందికి ఈ సమావేశాన్ని చేరజేస్తూ ఆ 2024 అవార్డ్స్ మరి ఎవరైతే మనకి మీ అందరికీ తెలిసిందే, మన చిత్రరంగంలో ప్రముఖులు, మరి ఎంతో అరుదైన వ్యక్తులు, మరి లెజెండరీస్, మన నందమూరి తారక రామారావు గారు కానీ, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ, అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారు కానీ, అలాగే మరి మన అన్నాల నటుడు అని పిలుచుకునే శోభన్ బాబు గారు కానీ, అలాగే మరి ఇప్పటి వరకు ఇదే రకంగా కంటిన్యూ అవుతున్నటువంటి ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, ఇలాగ ఎంతోమంది అనుభవ వ్యక్తులు, లెజెండరీస్ మన తెలుగు, అలాగే మన రెబల్ స్టార్స్ కృష్ణరాజు గారు, మరి వీరందరూ కూడా మరి ఇంకా చెప్పుకోవాలంటే ఎంతోమంది ఉన్నారు. మన మురళీమోహన్ గారు కానీ, ఇలా ఎంతోమంది, వీరందరూ కూడా నిజంగా మన తెలుగు ఇండస్ట్రీలో పుట్టి తెలుగు ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా మరి చాటి చెప్పిన ఈ మహనీయులందరినీ మనం తలుచుకుంటూ, మరి ఈ 2024 ఐకాన్ అవార్డ్స్ని ఎవరైతే ఐకాన్ లాంటి పర్సన్స్ ఉన్నారో అటువంటి వాళ్ళని మరి ఈ అవార్డ్స్ వారికి చేరే విధంగా మా తమ్మారెడ్డి భరద్వాజ సార్ ఆధ్వర్యంలో ఈ జ్యూరీ మరి సార్ చైర్మన్ కాబట్టి వారి ఆధ్వర్యంలో ఐకాన్స్కి ఈ అవార్డుని వారికి అందించడం అనేది అది మా సంస్థ నుంచి మేము స్పాన్సర్గా ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని చేయడం మా అదృష్టంగా మేము భావించుకుంటూ, మరి ఇక్కడ విజన్ వివికే హౌసింగ్ నుంచి ఇందాక చెప్పారు సారు, మరి టీవీ కళాకారులకి ఎంతోమందికి ఇలాగా సపోర్ట్ చేస్తారని. అది నేను గతంలో కూడా చెప్పాను. సో మరి నాలాంటి రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్స్ ఇక్కడ హైదరాబాద్, మన తెలంగాణలో ఎన్నో ఉన్నప్పటికీ ఎవరు ముందుకు వచ్చినా రాకపోయినా విజన్ వివికే హౌసింగ్ ఎప్పుడు కూడా ఒక సర్వీస్ మోటోతో, మరి ఎవరైనా పేద కళాకారులు ఎవరైనా ఉన్నారంటే వారికి ఎప్పుడు కూడా ఒక సర్వీస్ మోటోతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలోనే మరి మేము ఒక అసోసియేషన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే దానికి కూడా నా వంతు కృషిగా మరి నేను వారికి కొంత పారితోషికం ఇచ్చి అక్కడ చేయడం జరిగింది. ఇదంతా ఒక సర్వీస్ కార్యక్రమం. అలాగే మరి ఎన్నెన్నో ఈవెంట్స్ మేనేజ్మెంట్స్ ఎన్నెన్నో జరుగుతుంటే ప్రతి ఈవెంట్లో కూడా పేదవాళ్ళకి ఏదో కొంత పారితోషికం ఇస్తే వారు బ్రతుకుతారు, హ్యాపీగా ఉంటారు అనుకుంటే ఇలా ఒక సర్వీస్ మోటోతో మరి విజన్ వివికే హౌసింగ్ స్టార్ట్ చేసుకుంటూ, మరి ఈ మధ్య కాలంలోనే జస్ట్ మరి రీసెంట్లీ మా ప్రసన్న కుమార్ గారు ఆధ్వర్యంలో మా ప్రసన్న కుమార్ గారు ఆధ్వర్యంలో మరి యాక్చువల్ సినిమా రంగానికి నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా, టీవీ రంగానికి నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా, మరి యాక్చువల్గా మీలాంటి వాళ్ళు మా ఫిలిం ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టాలన్న ఉద్దేశంతో మరి విజన్ వివికే ఫిలిమ్స్ మా ప్రసన్న కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ మధ్య కాలంలోనే రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. మరి దానికి ఎంతో సహకరించారు. మరి నేను కూడా మరి ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టడం జరుగుతుంది. మరి ఈ మధ్యకాలంలో ఒక 2 మూవీస్ కూడా ఆల్రెడీ మా నాగబాల్ గారి ఆధ్వర్యంలో, అలాగే మా దీవక్ గారి ఆధ్వర్యంలో కమిట్మెంట్ అవ్వడం జరిగింది.